అబ్రహాం గారు మాట్లాడుతూనే ఏమంటారు, నేను ధూళి వంటి వాడిని, ఆయనను తెగిస్తున్నాను మాట్లాడడానికి అని అంటారు. అంటే అంటే తన స్థితి తనకి తెలుసు. అబ్రహాం దేవునికి తెలుసు, ఒక మానవుడికి భూమి మీద నేను సృష్టిస్తే వచ్చిన వాళ్ళు వీళ్ళు, నేను సృజించిన వాళ్ళు, మట్టితో చేశాను వీళ్ళకి, నేను జీవవాయువుని ఇచ్చాను, నేను వీళ్ళకి విలువ ఇచ్చాను. ఆయన ఆయన చేయడం బట్టే మనకు విలువ వచ్చిందండి. ఆయన తన రూపంలో మనల్ని చేసుకోవడం బట్టి మనకు విలువ వచ్చింది. మనంతటా మనం ఆ విలువ తెచ్చుకోలేదు కదా. సో ఆ మనిషికి నేను అంత వాల్యూ ఇవ్వాలా, అంత విలువ ఇవ్వాలా? నేను ఏదో షేర్ చేసుకున్నాను అంతే తప్ప అబ్రహాం మళ్ళీ నాతో ఇలా మాట్లాడొచ్చా, నన్ను ఇలా అడగొచ్చా అని ఏమనుకోలేదు. అంత వాల్యూ ఇచ్చాడు దేవుడు. ఒక మనిషి దేవునికి స్నేహితుడైతే, ఒక మనిషికి దేవునితో అంత దగ్గర సంబంధం ఏర్పడితే తన హృదయంలో ప్రతి ఆలోచన కూడా దేవుడు చాలా వాల్యూ ఇస్తాడు. అదేవిధంగా మోషే గారి జీవితంలో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపి, సినాయి పర్వతం మీద గడిపి కిందకు వస్తున్నప్పుడు బంగారు దూడను తయారు చేసుకుని వీళ్ళు ఇశ్రాయేలీలందరూ దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. చేసిన వెంటనే పైనుంచి కిందకు దిగగానే దేవునికి కోపం వస్తుంది, మోషే గారికి కోపం వస్తుంది. మోషే గారి కోపంలో ఆజ్ఞ పలకలన్నిటినీ విరగొడతారు. అదొకే, కానీ దేవునికి కోపం వచ్చి దేవునికి నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళు చేసే పని, వీళ్ళు ఇంత వీరిని డిస్ట్రాక్ట్ చేసేస్తాను అన్నట్టు మాట్లాడి, కానీ మోషే ఏమంటారు, మోషే గారు దేవుని కోపం నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం, అది మనకి తెలుసు. కానీ ఆ వెంటనే ఆ కోపంలో దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన చేసినా ఎవరు ప్రశ్నించగలం? ఆయన ఇష్టం, ఆయన సృష్టి, ఆయన చేతి పనుల్లో మనం ఆయనకి నచ్చినట్టు ఆయన చేయగలడు. ఆయన్ని ఎవరు అడ్డుకునేవారు లేరు, ఆయన్ని ఎవరు ఆపేవారు లేరు. అయినప్పటికీ ఎప్పుడైతే మోషే గారు అంటారు, దేవా ఇంత దూరం నేను వద్దు అంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళి, అక్కడ ఐగుప్తీల మధ్యలో నేను అక్కడెక్కడో నాకు వాటికి సంబంధం లేకుండా నేను ఎంతో దూరం అరణ్యంలో బ్రతుకుతున్నాను, మళ్ళీ నువ్వు వెళ్ళు, నా ప్రజలను తీసుకురా అని తీసుకొచ్చావు. అక్కడ ఎన్నో తెగుళ్ళ ద్వారా అక్కడ ఐగుప్తీలందరినీ మొత్తావు, వారిలో నీ బిడ్డలుగా మమ్మల్ని పరుచుకున్నావు, మళ్ళీ తీసుకొచ్చావు. ఇప్పుడు మేము నడుస్తున్నాం, ఈ మార్గం గుండా నడుస్తున్నాము. ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు,